అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ దినమున దావీదు గురించి కొన్ని విషయాలను ధ్యానిద్దాం. ప్రియ సహోదరుడ సహోదరి, దావీదు అత్యున్నతుడైన దేవుడు తన ప్రవక్త అయిన సమూయేలును బెత్లెహేమీయుడైన యెషయి భవనంలోకి పంపాడు. అతని కుమారుల్లో 8వ వాడు, అందరికంటే చిన్నవాడు. గొర్రెల కాపరి అయిన దావీదును ఇశ్రాయేలీయులకు 2వ రాజుగా అభిషేకం చేశాడు. దీనితో దావీదు ఇశ్రాయేలీయుల చరిత్రలోకి ప్రవేశించాడు. అంతేకాదు, అతనికి సర్వశక్తులైన దేవునిపై ఉన్న అచంచల విశ్వాసం, భక్తి, ప్రేమ కారణంగా దేవుడు అతన్ని గొర్రెల కాపరి పదవి నుంచి ఇశ్రాయేలీయుల సింహాసనానికి ఎక్కునట్లు చేయడానికి కారణమైంది. ఫిలిష్తీయుల శూరుడు గొలియాతు సవాలు విని ఇశ్రాయేలీయులంతా పారిపోయినప్పుడు దావీదు ఒంటరిగా గొలియాతును ఎదిరించి అతని తలను తెగ నరికి తీసుకొచ్చాడు. అప్పుడు స్త్రీలు సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని చంపారని పాడుతూ నాట్యం చేశారు. దానితో సౌలు దావీదుపై పగబట్టి అతన్ని చంపడానికి 21 సార్లు ప్రయత్నించాడు. కానీ దేవుడు అతన్ని రక్షించాడు. సౌలును తేలికగా చంపడానికి దావీదుకు 2 సార్లు అవకాశం దొరికినా దేవుని చేత అభిషిక్తుడైన వాడని ఎంచి అతన్ని చంపకుండా వదిలేశాడు. రాచరికపు ఔన్నత్యంలో ఉన్నప్పుడు ఒక బలహీన నిమిషంలో అతడు పాప కూపంలో పడిపోయాడు. ఆ విషయాన్ని సాతాను ప్రవక్త గుర్తు చేసినప్పుడు వాక్యంలో మనం చూస్తే 2 సమూయేలు 12వ అధ్యాయం 1 నుంచి 14వ వచనం వరకు అతడు తన తప్పును పూర్తిగా ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు. కన్నీటి దారులతో తన పాపం క్షమించమని దావీదు చేసిన పశ్చాత్తాప ప్రార్థనే 51వ కీర్తన. పాపంలో పడిపోయే వారికి ఇది మార్గము చూపిస్తుంది. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి పాపంలో పడిపోతే అతడు హృదయావేదనతో పశ్చాత్తాపపడినప్పుడు తిరిగి దేవుని ప్రేమానురాగాలు పొంది ఉన్నత శిఖరాలు చేరగలరనే దానికి దావీదు చరిత్ర ఒక చక్కని నిదర్శనమని చెప్పవచ్చు. ప్రియ సహోదరుడా సహోదరి, మనము కూడా దేవునికి మెచ్చిన విధానంలో జీవించాలని, దేవునికి ఇష్టలుగా జీవించాలని, దావీదు దేవుని ఏ విధంగా అయితే నమ్మాడో, విశ్వసించాడో, నిరీక్షించాడో అలాగుననే మనము కూడా దావీదు వలె ప్రభువు యొక్క పాదాల చెంత సాగిల పడాలని ప్రభువు మనతో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.